రేవా, నువ్వు ఇక్కడి నుంచే విని తీసుకొని పార్క్కి వెళ్ళు. నేను దూరం నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తాను. తప్పకుండా కిడ్నాప్ చేయడానికి వస్తారు కదా. ఓకే శివ. వదలండి. వేగంగా పోనీ పోనీ పోనీ, ఇంకా వేగంగా పోనీ. వీడు పిల్లవాడా లేకపోతే సూపర్ హీరోనా? సైకిల్ తో గాల్లో ఎగురుతున్నాడు. నేను ఎవరో నీకు తెలియదు అనుకుంటా. నువ్వు చిన్న పిల్లవాడివి కదా, పోతే పోనేని నన్ను మాత్రం వదిలిపెట్టే. చిన్న పిల్లవాడా, నీకు కావాల్సింది ఇలాంటి కదా, తీసేసుకో. దయచేసి నన్ను కొట్టొద్దు. ఒకవేళ నేను కింద పడిపోతే జీప్ ఎవరు నడుపుతారు? అలాగే అంకుల్, నేను కూడా మిమ్మల్ని వదిలేస్తాను. బండిని కొంచెం సైడ్కి పార్క్ చేయండి. లడ్డు సింగ్ సార్, నా చేతికి ఒక లాకెట్ దొరికింది. నేను దీంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తున్నాను. లడ్డు సింగ్ సార్, ఆ పిల్లాడి మెడలో ఈ లాకెట్ ఉంది. బహుశా వాళ్ళు ఇందులో ఉన్న కాస్ట్లీ డైమండ్ కోసమే ఇక్కడికి వచ్చుంటారేమో. దాని గురించి తెలుసుకోవడానికే జ్యువెలరీ అంకుల్ ని కూడా రమ్మన్నాను. అంకుల్, ప్లీజ్ ఒకసారి చెక్ చేస్తారా? ఈ డైమండ్ విలువ ఎంత ఉంటుంది? ఇలా చూడండి సార్, ఇది నార్మల్ రకమైన అమెరికన్ డైమండే. మీరు అనుకున్నట్టు ఇది కాస్ట్లీ డైమండ్ కాదు. అరే, దేన్ని నేను చూడలేదు. లోపల ఏదో ఉంది. లడ్డు సింగ్ సార్, ఇదొక కెమెరా. మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. బహుశా దీంట్లో ఏదో డేటా ఉంటుంటుంది. దానికోసమే వాళ్ళు దీన్ని వెతుకుతున్నారేమో. ముందు 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 ఇదంతా తీసేసి ఏంటిది? నా ఇంట్లో నేను ఉన్నది ఇదంతా డెలీట్ చేయి. రిలాక్స్ లడ్డు సింగ్ సార్, విషయం ఏంటో మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇందులో కెమెరా ఉందని ఆ కిడ్నాపర్స్ కి తెలిసినట్టుంది. ఆ బ్యాంక్ రాబరీలో ఎవరెవరి హస్తం ఉందో బాగా తెలిసిపోయింది. అందుకనే వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారన్న లొకేషన్ ని మనం వెతకాలి. శివా, కేస్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ నౌ. నేను వాళ్ళని ఊరికేనే వదిలిపెట్టను. నువ్వు వెళ్ళావు. ఇక ఈ క్షణం నుంచి ఈ కేసుని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. వినరా, నువ్వు ఎవడైతే నాకేంటి, నీ పూర్తి వివరాలు, నీ రహస్యాలు నాకు తెలిసిపోయాయి. ఏదో నువ్వు ఆ పిల్లాన్ని ఎక్కడో వదిలిపెట్టాలని చెప్పావుగా. ఎప్పుడు చెప్పర్రా, ఎక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టను. ఇన్స్పెక్టర్, ఆ పిల్లాడిని నువ్వే వదిలేస్తారని నాకు మాటిచ్చావు. అందుకే నువ్వు ఆ పిల్లాడిని మా దగ్గర జాగ్రత్తగా వదలాలి. వెంటనే కంటైనర్ యార్డ్ లో వదిలేసి వెళ్ళండి. సరేరా, ఇదిగో వస్తున్నాను రా కంటైనర్ యార్డ్ దగ్గరికి. ఈ రోజు తెలుసుకుంటారా ఈ లడ్డు సింగ్ అంటే ఏంటని. ఎవడ్రా అది నన్ను ఇక్కడికి రమ్మనింది? రా ముందుకే రా. రండి లడ్డు సింగ్ సార్, లోపలికి రండి. నేను మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను. నన్నే కొడతారా? ఆపరా, నేను మాట్లాడడానికి వచ్చాను. లడ్డు సింగ్ సార్,
మేము వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే వెల్కమ్ చేస్తాం. వెల్కమ్ చేయలేని వాళ్ళని లోపలికి ఎలా తీసుకెళ్తామో చెప్పండి. ఇలాగైనా మన ఇంటికి వచ్చే వాళ్ళని మనం ఆహ్వానించడం, మనం అతిథుల్ని ఎలా ఆహ్వానిస్తాం, టీ లేకపోతే మజ్జిగిచ్చి ఆహ్వానిస్తాం. కానీ నువ్వేం చేసావురా? మీరు ఏం చేశారు? ఎక్కువ చేశారే. నా వల్ల ఇక కాదురా. ఇప్పుడు ఏంటో నడుస్తూ మాట్లాడుతున్నావు నువ్వు. అసలు మీరు నన్ను ఎంత కొట్టాలనుకున్నారో అంత కొట్టేశారు. కానీ ఇప్పుడు ఒక విషయం బాగా శ్రద్ధగా వినండి. ఏ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ పేరు ఊరికేనే ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిడ్నాపర్ ఎవరైనా కిడ్నాప్ చెయ్యాలని కోరుకున్నాడే అనుకో, ప్రజలు వాడికి చెప్తారు. ఏం చెప్తారో తెలుసా? కిడ్నాప్ చేయాలన్న దాన్ని మర్చిపోని, లేకపోతే లడ్డు సింగ్ వస్తారు. లడ్డు సింగ్ సార్, మీరు డైలాగ్ చెప్పడం కాస్త ఆపండి. ఆ లాకెట్ ని మర్యాదగా నా చేతికి ఇవ్వండి. కుదరదురా, కుదరదు. లాకెట్ ఇవ్వడం కుదరదు. నీకు దమ్ముంటే వచ్చి నా దగ్గర నుంచి తీసుకో. శివ, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను చెప్పానుగా మీరు ఇక్కడికి రాకూడదు అని. లడ్డు సింగ్ సార్, మేము వచ్చిన దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు మీరెందుకు వచ్చారు? కిందకి చూడండి. అసలు ఈ కంటైనర్ పైకి ఎప్పుడయ్యా వచ్చింది? కంటైనర్ బాయ్ గురించి తెలుసుకోకుండా లోపలికి వస్తే ఇలాగే ఉంటుంది. పైనుంచి చూస్తేనే ఏం జరుగుతుందో మనకి అర్థం అవుతుంది. శివ, నువ్వు వెళ్ళి అబ్బాయిని వాళ్ళ నాన్నని కాపాడు. మేము వీళ్ళని చూసుకుంటాం. నాకు అసలు కోపం అంత త్వరగా రాదు. ఒకవేళ వచ్చిందంటే అది అంత త్వరగా ఆగదు. నాకు కోపం తెప్పించకరా చిన్న పిల్లాడా. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. అదిరిపోయింది శివ, అద్భుతం, వెరీ గుడ్. ముందు నా ట్రైనర్ దగ్గర నువ్వు గొడవపడు, ఆ తర్వాత నాతో గొడవపడొచ్చులే. నువ్వు నా మీద చేయి వేసావు కాదు, కంటైనర్ బాయ్ మీద చేయి వేసావు కాదు. వాళ్ళ పని ముగించండి రా. అరే, అందరూ కలిసి కట్టి నన్నే ఎందుకయ్యా ఇలా టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నారు? నా వల్ల కావట్లేదు. ఏమైంది అంకల్? ఇంత గొడవ పడ్డా కూడా మీకు ఇంకా కోపం రాలేదా? వస్తే తగ్గదని డైలాగులు చెప్పారు కదా. నెక్స్ట్ ఏం చేస్తారు? మీకు కోపం వస్తుందా లేదా రప్పించమంటారా? నాకు కోపం వస్తుంది, భయంకరంగా కోపం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను మాత్రమే కాదు, మా అబ్బాయిని కూడా కాపాడారు. నేనే చెప్తారా లడ్డు సింగ్ తడాకానని. ఎప్పుడు నీకు అవసరం వచ్చినా సరే నువ్వు వెంటనే ఫోన్ చేయి. లడ్డు సింగ్ పేరు. నేను చాలా కఠినంగా ఉంటాను. ఇక్కడ నుండి 50-60 కిలోమీటర్లు ఉన్న దొంగని అనుకున్నా దొంగలించుకో అని అందరూ చెప్తారు. ఎందుకంటే లడ్డు సింగ్ సార్ వస్తారని. ఎవరైనా దొంగతనం ఆపేస్తారు. చూసారా, లడ్డు సింగ్ రాకుండానే మీరు ఇన్ని దెబ్బలు తిన్నారు. ఒకవేళ లడ్డు సింగే గాని వచ్చినడితే